నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనము యువగళం పాదయాత్ర గురించి మాట్లాడుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు జనవరిలో మొదలుపెట్టి డిసెంబర్కు అనగా దాదాపు 226 రోజులు పాదయాత్ర చేసి 3132 కిలోమీటర్లు నడిచారు. కావున మనము ఈరోజు మన ముందర మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. యువగళం పాదయాత్ర ముగింపు సభ గురించి మనం వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం మధు గారు. నమస్తే షణ్ముఖ్. చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు, యువగళం పాదయాత్ర ముగింపు సభను మీరు ఏ విధంగా చూస్తారు? యువగళం అది ప్రజాగళం, ప్రజాబలం. ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి నిరంకుశత్వానికి, ప్రజలు పడుతున్నటువంటి బాధలు, ప్రజల్లో నిగూఢంగా ఉన్నటువంటి ఆవేదనలు అన్నీ తెలుసుకోవడం కోసం ఒక యువ నాయకుడు స్టార్ట్ చేసిన యాత్ర పేరు, ఆ పాదయాత్ర పేరు యువగళం అని ఒక టైటిల్ పెట్టాడు. ఎవరు? మనకి మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు, విభజిత రాష్ట్రానికి ఒకసారి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు యొక్క కుమారుడు స్టార్ట్ చేశాడు. కుప్పంలో స్టార్ట్ చేసి ఆ యాత్రని రాయలసీమ మీదుగా గ్రేటర్ రాయలసీమలోకి ఎంటర్ అయిపోయి, సింహపూర్ సీమలోకి ఎంటర్ అయ్యి, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, అట్లా దాదాపుగా 226 రోజులు పాదయాత్ర చేసి నిన్న పోలేపల్లి అనే విజయనగరం జిల్లా పోలేపల్లిలో ఒక ముగింపు సభ పెట్టాడు. ఆ ముగింపు సభకి కంటే ముందు మనం ఒకటి చూసుకోవాలి. యువగళం పాదయాత్రకి స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రభుత్వము ఆ యువనేత ప్రజల్లో పోకుండా ఉండటం కోసం పోలీసులను అడ్డం పెట్టుకొని చెయ్యాల్సిన పనులన్నీ చేశారు. షణ్ముఖ్ అతను మాట్లాడుతుంటే మౌత్ బీగేశారు. అతను నిలబడి ఏదన్నా స్టేజీ మీద మాట్లాడుతుంటే ఒక వెహికల్ పట్టకపోయినారు. తర్వాత సరే పట్టకపోయినారులని ఒక స్టూల్ పెట్టుకొని స్టూల్ మీద నిలబడి మాట్లాడుతుంటే స్టూలు ఎత్తుకొని పోయినారు. అట్లా ఎంత నిర్బంధం పెట్టిందంటే ప్రభుత్వము, ప్రజాస్వామ్యంలో నిర్బంధం అనేది ఉండకూడదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక భారతీయ పౌరుడు ఒక దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సంచరించవచ్చు. అదేవిధంగా పాదయాత్ర స్టార్ట్ చేసి పర్మిషన్లు పెడితే గవర్నమెంట్ పర్మిషన్లు కూడా ఇలా పర్మిషన్లు గతంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాదయాత్ర చేస్తుంటే లోకేష్ తండ్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, బాబు నువ్వు అప్లికేషన్ పెట్టుకో, నేను పర్మిషన్ ఇస్తానన్నా, రౌడీలాగా దౌర్జన్యం చేసి నేను పెట్టుకోను, నేను చేస్తా, నువ్వు చేసేది ఎందుకు చెయ్యి అన్నాడు. అంటే నీకొక నీతి, ఇతరులకు ఒక నీతి కదా. భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దాన్ని వాక్ స్వాతంత్రం అంటారనమాట. నీది ఒక పొలిటికల్ పార్టీయో, వాళ్ళది కూడా ఒక పొలిటికల్ పార్టీ. నీ పార్టీ కాడికి, యువజన శ్రామిక రైతు పార్టీ కాడికి ముందు పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి అన్ని నిర్బంధాలు ఎదుర్కొన్నటువంటి లోకేష్ గారు ప్రజల ఆ పాదయాత్రలో రైతులతో మాట్లాడిండు, ఆ పాదయాత్రలతో విద్యార్థులతో మాట్లాడిండు, ఆ పాదయాత్రలో సకల జనుల యొక్క అన్ని బాధలు చూశాడు. ప్రతి కుల సంఘాలతోనూ మీటింగ్ జరిగింది. సరే, ఈ కుల సంఘాలు కానీ అన్ని వర్గాలతోటి, అన్ని సామాజిక వర్గాలతోటే మీటింగ్ పెట్టాడు. ఒక్కొక్కటి రాసుకుంటా ఏం చేస్తే బాగుండని. అసలు లోకేష్ గారు గోల్డెన్ స్పూన్లో పుట్టాడు. అతను ఎప్పుడు కూడా ఇట గ్రామీణ ప్రాంతాల్లో తిరిగినోడు లేదు. వాళ్ళ తండ్రి గారు బాగా చదివించినాడు. అమెరికా దాకా పోయి చదువుకొని వరల్డ్ బ్యాంకులో కూడా పనిచేసి, అంటే కష్టాలు నష్టాలు తెలియకుండా గోల్డెన్ స్పూన్ లాంటి వ్యక్తి. కానీ కొంతమంది ఎదవలు, కొంతమంది సినిమా డైరెక్టర్లు ఆయన గురించి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నెగిటివ్గా ప్రచారం చేసేది. తెలుగు మాట్లాడటం చేతరాదని చెప్పి, తర్వాత బాడీ షేమింగ్ చేయటం కానీ, ఎడ్యుకేటెడ్ అయినటువంటి మంచి ఇంటెలిజెంట్ అయినటువంటి లోకేష్ గురించి బాడీ షేమింగు, మాటల షేమింగు అన్నీ చేసినా కూడా అన్ని అవమానాలు ఆశీర్వాదాలుగా స్వీకరించి
ప్రజల్లో తను నడుస్తుంటే నేను కూడా 2 రోజులు పాల్గొన్నా షణ్ముఖ్ లోకేష్ పాదయాత్రలో. అసలు అతనితో నడవలేక పడిపోతారు పోలీసు వాళ్ళు, జింక పిల్లలు వేసినట్లు వేస్తుంటారు పాదయాత్రలో. కానీ సూటిగా మాట్లాడేవాడు, సుత్తి లేకుండా డైరెక్ట్గా మాట్లాడేవాడు అనమాట. గతంలో మేమేం చేశాము, ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసింది అంటే ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల పాలనలో 2014 నుంచి 2019 మధ్యకాలంలో లోకేష్ ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా కూడా పనిచేశాడు. ఆ పనిచేసిన సందర్భంలో ఏ కంపెనీలు తెచ్చాము అంటే సెల్ఫీలు తీసి ఇదిగో మేము చేసిన అభివృద్ధి, మీరేం చేశారు. అట్లా అనంతపురం జిల్లాకు వచ్చేసరికి కియా పరిశ్రమ దగ్గర సెల్ఫీ ఛాలెంజ్ చేసేవాడు అన్నట్టు. ఇదిగో మేము అనంతపురానికి కంపెనీ తెచ్చాము, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఇంత జిఎస్టీ రూపంలో ఇంత డబ్బు వచ్చింది, ఇంతమంది యువతకు ఉద్యోగాలకు పరికల్పన చేశాము అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో చేసిన పనులన్నిటినీ ఒక్కొక్కటి పబ్లిక్గా చూపిస్తుండే వాళ్ళకి ప్రజలు కూడా ఇవన్నీ నిజమే కదా, ఇవన్నీ ఎప్పుడు చేసారు చంద్రబాబు నాయుడు అని ఒక ఆలోచనలో పడిపోయాడు. ఒకవైపు చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపిస్తూ, రెండో వైపు ప్రభుత్వం చేసిన తప్పుల్ని విమర్శిస్తూ, మూడోది ఒక ప్రజల్లో నుంచి ఒక నాయకుడిగా తనను మలుచుకుంటూ తనను నిర్మించుకున్నాడు లోకేష్ గారు. ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు. మధ్యలో ఏం చేశారు, సైమిల్టెన్షియల్గా ఒకటి చెప్తాను నేను మీకు. అమరావతి ఆడబడుచులు, అమరావతి నగర నిర్మాణం ఆడబడుచులు న్యాయస్థానంతో దేవస్థానం పాదయాత్ర చేశారు. అంటే అమరావతిలో మనకి కోర్టు ఉంటుంది కదా, హైకోర్టు అంటే న్యాయస్థానం, అది దేవస్థానం అంటే ఏమిటి, వెంకటేశ్వర స్వామి దాకా పోయినారు. అప్పుడు ఆ పాదయాత్రలో కూడా నేను 2 రోజులు పాల్గొన్నా. తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఇక్కడ మళ్ళీ అమరావతి నుంచి మళ్ళీ అమరావతి మహిళలు ఇక్కడ అరసవల్లి, అమరావతి టు అరసవల్లి పాదయాత్ర పెట్టుకున్నారు. ఈ దుర్మార్గుడు ఏం చేశాడంటే ముఖ్యమంత్రి ఆ పాదయాత్రని అక్కడికి పోయాలకే, తూర్పుగోదావరి జిల్లాలకు పోయాలకే ఈ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టేసి ఆ పాదయాత్రని ఆపేయడం జరిగింది. అంటే ఒక నిరంకుశత్వంగా రూలింగ్ చేసినాడు అనమాట. తర్వాత లోకేష్ పాదయాత్ర గోదావరి జిల్లాలో జరుగుతూ ఉండగా ఏం చేశాడు, నంద్యాలలో మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడిని అతను వయసుకు కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా అవి వీళ్ళు మ్యానిపులేటెడ్ చేసినటువంటి డాక్యుమెంట్లన్నీ పెట్టేసి ఒక సంస్థ ఉంది షణ్ముఖు, ఆ సంస్థ పేరు ఒక హైదరాబాదులోని ఒక సంస్థ సిఐడి వాళ్ళు ఏం చేశారంటే కాగ్ అని ఉంటుంది, కంప్యూటర్లు అండ్ ఆడిటర్ జనరల్ అని ఉంటుంది, వాళ్ళ కాడ తీసుకోకుండా వీళ్ళ దగ్గర తీసుకున్న రిపోర్టు శరత్ అసోసియేషన్ గుర్తొచ్చింది. ఈ శరత్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళకేం పని, గవర్నమెంట్ ఆడిట్ టూర్ చేయాలా. మనకు ఒక సంస్థ ఉంది, రాజ్యాంగబద్ధత అయిన సంస్థ ఉంది, దాని పేరేంటో తెలుసా, కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్. వాళ్ళ చేత చేపించాలి కదా, వాళ్ళ చేత చేపించకుండా ఈ దొంగలు ఇచ్చిన శరత్ అసోసియేషన్ దొంగ రిపీట్ అడ్డం పెట్టుకొని సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడు నంద్యాలలో బస్సులో నిద్రపోతుంటే అర్ధరాత్రి అమానుషంగా అరెస్ట్ చేసి పంపించినారనమాట. చివరికి ఏం చెప్పింది కోర్టు ఏం చెప్పింది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేశారు. తండ్రిని అరెస్ట్ చేస్తే కొడుకు భయపడతాడని చెప్పి పాదయాత్రను ఆపేసి తండ్రిని విడిపించుకోవటం కోసం తండ్రిని విడిపించుకొని ఢిల్లీ చుట్టూ తిరిగి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి అపాయింట్మెంట్ తీసుకొని, అర్థమవుతుందా, తర్వాత రాష్ట్రపతికి ఒక నివేదిక ఇచ్చి ఆ స్కిల్ డెవలప్మెంట్ ఉంది కానీ దాంట్లో అది ఒక స్కీము, ఏంది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్కీమ్ అది. ఆ స్కీమ్ ఉంది కానీ ఆడేం స్కామ్ లేదు. ఆమెను చేశారు, ఫస్ట్లో ఏమన్నారు 3,000 కోట్లు చేంజ్ అంతా చెప్పారు, తర్వాత 300 కోట్లకు అన్నారు, తర్వాత 200 కోట్లకు వచ్చారు, చివరికి ఎక్కడికి దిగి వచ్చారు తెలుసా, కిందకి 27 కోట్లు పార్టీ ఫండ్ ఎలక్టోరల్ బాండ్స్ అంట. పార్టీ ఫండ్ భారతదేశంలో అత్యధికంగా తీసుకున్న పార్టీ ఏది, భారతీయ జనతా పార్టీ. ఆయన అడగొచ్చు కదా, నాయన నీకే కంపెనీ వాళ్ళు ఇది నీకు లంచం ఇచ్చారని. జగన్మోహన్ రెడ్డి పెద్దన్నే కదా, మోడీకి దత్తపుత్రుడే కదా జగన్మోహన్ రెడ్డి, నీకెట్టొచ్చినాయి 6,000 కోట్లు, అజేంద్రబాబు తెలుగుదేశం పార్టీకి 27 కోట్లు వచ్చినాయి, మీ భారతీయ జనతా పార్టీకి చూస్తే దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చినాయి. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చాలా డబ్బులు వచ్చినాయి, నాకు కూడా వచ్చినాయి,
అప్పుడు ఈయనకి చాలా అమౌంట్ వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి. ముందు ఆయన ఎంక్వైరీ చేయించుకుంటే బాగుండేది కదా. అంటే ఇది పారదర్శకత కోసం ముందు తనది ఎంక్వైరీ చేయించుకుని తనది ఎంక్వైరీ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలక్టరల్ బాండ్ల రూపంలో డబ్బులు వచ్చినాయి కదా. ఎన్ని కోట్లు వచ్చినాయో, అదిగో మా పార్టీకి ఇన్ని కోట్లు వచ్చినాయి, పలానా కంపెనీ ఇంత ఇచ్చింది, నేను ఇంత ఖర్చు పెట్టినానని ముందు పారదర్శి కోసం తెలుగుదేశం పార్టీని అడిగింటే మన యువజన శ్రామిక రైతు కొనుక్కున్న పార్టీని లెక్కలు చూపిస్తే బాగుండేది కదా. అప్పుడు అసలే అదంతా ఎందుకు ఈసీకి ఇవ్వాలి వీళ్ళందరూ రిపోర్ట్లు. ఈసీకి అడిగిపోతే ఇస్తారు కదా. పార్టీని నువ్వు అడిగేది ఏంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అప్లికేషన్ పెట్టుకో. నీకు వాళ్ళు ఇవ్వలేదనుకో, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చింది, దాని కింద పెట్టుకో, ఇస్తారు కదా. అంటే ఇవన్నీ ఒక ఎత్తి చేసి మళ్ళీ స్టార్ట్ చేసి ముగింపు సభ ఎలా జరిగిందో తెలుసా? యువగాళ్ళం ముగింపు సభ చూడటానికి 2 కళ్ళు సరిపోవు. కానీ అదేంటంటే ఊరందరిది ఒక దారిదైతే ఎర్రిబోగలది ఇంకొక దారి అన్నారు. ఎర్రోళ్ళది ఇంకొక దారి అని అన్ని యూట్యూబ్ ఛానళ్ళు, నేషనల్ మీడియా, లోకల్ మీడియా యువగాళం అదుర్సాన్ని చూపిస్తుంటే ఒక్క సాక్షి ఛానల్లో మాత్రం జనాలు లేక ఎలవలబోయిన యువగాళం అని రాసుకున్నారు. ఒక సాక్షి ఛానల్ మాత్రం ఏం చేసింది? జనాలు లేక జనాలే లేరని చెప్పేసి రాసుకున్నది. అంటే కళ్ళు దొబ్బినియా ఆడ అన్నీ? అంటే నీ ఒక్క ఛానల్కి అవ్వపడలేదా? మిగతా శాటిలైట్ ఛానళ్ళు, నేషనల్ ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు వీళ్ళు చెప్పే నిజాలని నమ్మతారు కదా. ఈ సాక్షి పేపర్ వాళ్ళు రాసి, సాక్షి టీవీ వాళ్ళు చూపిని నిజాలని నమ్మతారు కదా షణ్ముఖు. కాబట్టి అసలు నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వైజాగ్ నుంచి పోలేపల్లి ఎక్కడైతే సభ ఉందో ఆడదాకా అసలు ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట. ఇంకొక కుట్ర చేశారు. రైళ్లు పోయినారు కదా, దాదాపు 7 రైళ్లు పెట్టారు కదా యువగాళం పాదయాత్రకు. రైళ్లు ఫుల్లుగా పోయారు. అక్కడ ఉన్న ఉత్తరాంధ్ర వాళ్ళంతా ఎప్పుడైతే జనసేన, తెలుగుదేశం ఈ 2 ఏకమైనయో తాడేపల్లి గజ 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 వణుకుతుంది. ఎందుకు? ఇంకా పోయిందిరా మనకి అధికారము. నాయుడు బ్రదర్స్ వీఆర్ యునైటెడ్ అన్నారు. ఏంది? నాయుడు బ్రదర్స్ వీఆర్ యునైటెడ్. నాయుడు బ్రదర్స్ అంటే ఏంటో తెలుసా షణ్ముఖు నీకు? ఇప్పుడు వెలమ నాయుళ్ళు ఉంటారు ఉత్తరాంధ్రలో, తర్వాత గోదావరి జిల్లాలో కాపు నాయుళ్ళు అంటారు. అర్థమైందా షణ్ముఖు? తర్వాత గ్రేటర్ రాయలసీమ అంటే ఏంటంటే ప్రకాశం జిల్లా మొదలుకొని, అంటే పశ్చిమ ప్రాంతం ప్రకాశంలో, నెల్లూరు జిల్లా, రాయలసీమ అందరిలో చివర నాయుడు అని పెట్టుకుంటారు. వాళ్ళని కమ్మ నాయుళ్ళు అంటారు అన్నమాట. అదేవిధంగా గుంటూరు జిల్లా ఉంటుంది. అంటే కృష్ణా గుంటూరు జిల్లాలో వాళ్ళు చివరి రావు అని పెట్టుకుంటారు కమ్మాసు, లేదంటే కొంతమంది చౌదరి అని కూడా పెట్టుకుంటారు. అదేవిధంగా గోదావరి జిల్లాలో చౌదరి అని పెట్టుకుంటారు కమ్మాసు, కాపులేమో నాయుడు అని పెట్టుకుంటారు అన్నమాట. అందువల్ల ఈ నాయుడు బ్రదర్స్ యునైటెడ్గా ఉన్నన్ని రోజులు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఓడిపోవాలి. నాయుడు బ్రదర్స్ డివైడ్ అయినరు అనుకో షణ్ముఖు, ఓట్లు చీలిపోయి మనకి ఇబ్బంది పడదు తెలుగుదేశం. నాయుడు బ్రదర్స్ వీఆర్ యునైటెడ్ అని ఎప్పుడైతే ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చాకే తాడేపల్లి షేక్ అయిపోయింది. యువగలం పాదయాత్ర ముగింపు సభ ద్వారా ప్రత్యర్థులు అనగా సీఎం జగన్మోహన్ రెడ్డి వర్గానికి పప్పు అనే ఒక పదానికి జవాబు దొరికినట్టేనంటారా? వాళ్ళకి లోకేష్ బాబు నిప్పు లాంటివాడని తెలిసిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పువ్వుల్లో పేపర్ పెట్టుకొని చదువుతాడు. అది ఎవరు రాస్తారు? ఈనాడులో ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, కృష్ణమోహన్ అని, ఆయన రాసిస్తుంటాడు. ఏది ఆ పదజాలం అంతా ఆయనకి రాసుకోవడం కూడా చేత కాదు, ప్రసంగం ఆయన రాసిచ్చి నేను చదువుతుంటాడు అనమాట. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రాసేది ఎవరు? ఆ బూత్ లాంగ్వేజ్ రాసేది ఎవరు? ఆ బూచోడు ఎవరు? ఈనాడులో పనిచేసిన జర్నలిస్టు జీవీడి కృష్ణమోహన్. ఆయన రాసిచ్చింది ఈయన చదువుతుంటాడు అనమాట. ఈయన ఓన్గా రాసుకోవటం చేత కాదు జగన్మోహన్. అక్కడ కూడా సాక్షి వాళ్ళు లేరు, అక్కడ కూడా ఈనాడు జర్నలిస్టే వాళ్ళకి అవసరమయ్యాడు. అంటే కొనుక్కున్నారు కదా, కొనుక్కున్నారు. లోకేష్ బాబు గారు ఒక నిప్పు కణికిలాగా నిన్న ముగింపు సభలో ప్రసంగం వింటే ఎవరికేం తెలుసద్ది ఎవరు నిప్ప ఎవరు పప్ప అనేది. అర్థమైందా? ఎవరు నిప్పు ఎవరు పప్పు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తెలుసుకున్నారు. లోకేష్ బాబు గారు ఒక రెడ్ బుక్ చూపించాడు. పోలీస్ ఆఫీసర్లు జర భద్రంగా ఉండండి, ప్రభుత్వంలోకి వస్తే మీ అందరి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి మిమ్మల్ని అందరి మీద చర్యలు తీసుకుంటానని చెప్పి బహిరంగంగా చెప్పినటువంటి ధిరోదాత్తుడు లోకేష్ బాబు. మా కార్యకర్తల మీద
ఎవరైతే హింస పెట్టారో, ఎవరైతే కేసులు పెట్టారో, మీరందరూ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకుండా, భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయకుండా, జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది చేశారు కదా, మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి కరాఖండిగా చెప్పాడు. ఇప్పుడు జనసేన పాత్ర కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంది. జనసేన మనకి పవన్ కళ్యాణ్ గారు, మనం శత్రువును తక్కువ అంచనా వేయకూడదు కాబట్టి ఒక ప్రజాకంఠుడు పాలనని, ఒక రుణకంఠుడు పాలనని విముక్తి కలిగించాలంటే మనమందరం ప్రతిపక్షాలందరూ ఏకమయ్యి 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మనం ఒక్కటై కలిసొచ్చే ప్రజా సంఘాలని, కలిసొచ్చేటటువంటి ప్రతిపక్ష పార్టీలని అన్నీ కలుపుకొని ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామన్న సందర్భంలో మన జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు జత అయ్యిండు. ఈ యువగలం పాదయాత్ర ముగింపు సభలో చూడముచ్చటగా ఉన్న ఈ ఎవరైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, వీరు ముగ్గురిని చూసిన తర్వాత ప్రత్యర్థులకు జవాబు దొరికినట్టేనంటారా? మైత్రి వాళ్ళు ఎడగొట్టడానికి చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎడగొట్టడానికి చూస్తున్నారనమాట. ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభనాయని ఒకరిని తెస్తున్నారు ముందుకి, పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఊరు తెస్తారు, ముద్రగడ్డ పద్మనాభం తీసుకొస్తాడు, ఆ పేరుని నాయన్ని ఒకరిని తీసుకొస్తారు, ఎవరిని తర్వాత అంబటి రాంబాబుని ఒకరిని తీసుకొస్తారు. అంబటి రాంబాబు మంత్రి కదా, ఇరిగేషన్ శాఖలో నువ్వేం చేసినావు చెప్పమంటే చెప్పడు. పవన్ కళ్యాణ్ని తిట్టడానికి వస్తాడనమాట. పవన్ కళ్యాణ్ని తిట్టడానికి వస్తాడు. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఏది చైర్మన్ పోస్ట్లో ఉన్నాడు, ఆయన ఆంధ్రభూమిలో ఎడిటర్గా పనిచేసాడు, ఒక పెద్ద ఆయన ఒకరిని, అంటే గుడివాడ అమర్నాథ్ను, అంటే వీళ్ళందరూ ఏంటంటే ఐటీ శాఖకు నువ్వేం విజయాలు సాధించినావు అంటే ఆయన చెప్పరు. ఈ కాపుల చేత తిట్టేయటం, ఒక చిన్న కాపుల్ని ఏ కులపోళ్ళని ఆ కులం వాళ్ళ చేత తిట్టేయటానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టాలంటే ఎవరిని తీసుకొస్తాడు? కొడాలి నాని గారు, మన గుడివాడ ఎమ్మెల్యే గారు కొడాలి నానిని తీసుకొస్తాడు. వల్లభనేని వంశీ జాయిన్ అయ్యింది ఈ మధ్య. అంటే కమ్మోళ్ళని తిట్టాలంటే పోసాని మన సినిమా ఆయన ఒకరిని, మన గుడివాడ నాని గారిని ఒకరిని వీళ్ళని తీసుకొస్తుంటాడు అనమాట. అంటే ఏ కులపోళ్ళని తిట్టాలంటే ఆ కులపోళ్ళని ప్రయోగిస్తుంటాడు అనమాట. దీన్ని డివైడ్ రూల్. ఎందుకంటే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతం పుణికి పుచ్చుకున్నారు. విభజించు పాలించు, కులాన్ని వర్గాలుగా విభజించి పాలించడం, అట్లా చేయటం అది కాదు. మనం అనుకోవాల్సిందంటే యువగళం పాదయాత్రతోటే తాడేపల్లి ప్యాలెస్కి కనువిప్పు కలిగింది. మనం ఇంకా అధికారంలోకి రావడం లేదు, మన పని అయిపోయింది అనుకొని ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేల మీద పడ్డాడు. ఏది 82 మందిని దాదాపుగా ఎమ్మెల్యేలను ఇప్పుడు మార్చాలంట. అంటే సీట్లు ఇవ్వకుండా చేయటం కానీ, లేదంటే నియోజకవర్గాలు మార్చడం కానీ జరగాల. సరే, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఒక ప్రభుత్వం మంచిగా పరిపాలించిందా లేదా అనేది ఎమ్మెల్యే చేతిలో ఏముండదు, ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి చేతిలో ఉన్నటువంటి ఈ పరిపాలనని ఎమ్మెల్యేల మీద పడి ఏడిస్తే ఏమవుద్ది? నువ్వు కూడా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేవి. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేని నువ్వు మంచిగా పరిపాలించదని వాడు మగోడు కదా, అంటే నువ్వు పులివెందుల్లో ఎలాగో వాడి నియోజకవర్గంలో వాడికి అందరు బంధుత్వం, వాడి కార్యకర్తలు, ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే వెనక పక్క బలమైన శక్తి ఉంటుంది. అంటే బూత్ మేనేజ్మెంటు, పోల్ మేనేజ్మెంటు, వాడిని అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాడిని అంతా. ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వరి ఈ అబ్బాయి మంచోడు కాదు, ఈ అబ్బాయి మంచోడు కాదు, ఈయన మానవందరం ఎమ్మెల్యేలు గెలిస్తే ఈయన ముఖ్యమంత్రి అయ్యిండు, ఈయన వల్ల ఏదో నేను ఎమ్మెల్యేనట్టు బాగా ఫీల్ అయిపోతుండు, ఎందుకు లేరా మన పాత పార్టీకి మనం బోధము, పిలిస్తే తెలుగుదేశంలో బోధం, తెలుగుదేశం ఏడుంది ఫుల్ అయిపోయి ఉంది, తెలుగుదేశంలో ఏడాది అనుకుంటారు టికెట్లకి, ఒక్కొక్క నియోజకవర్గానికి 8 మంది ఉర్రాడ, కిటకిటలాడుతోంది, ఏడ కిటకిటలాడుతుంది. ఈ జనసేనలో పోయింటే జనసేనలో పొత్తులో సీట్ వస్తుందో రాదని వీళ్ళందరూ, అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పంపించే 80 మంది అసంతృప్తి వర్గం లేదు, బొంగు లేదు, ఎమ్మెల్యేలే వర్గమా ఇంకేమన్నానా, ఇంకెందుకు లేరా మనం కాంగ్రెస్ పార్టీకి పోదాము అని చెప్పి వాళ్ళు రాహుల్ గాంధీతో కొంతమంది,
డీకే శివకుమార్తో కొంతమంది రేవంత్ రెడ్డితో కొంతమంది అన్న మేము కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని చెప్పి వాళ్ళు రెడీ అయిపోయినారు షణ్ముఖు. ఇప్పుడు ఇదేం జరగద్దా చెప్పనా? ఆడ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ ప్రతి ఓడి కొంప హైదరాబాదులో ఉంది. వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలన్నీ హైదరాబాదులో కానీ బెంగళూరులోనే. అనంతపురం మీ సొంత జిల్లా అనంతపురం కదా, చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆడ చేస్తారు, బెంగళూరులోనే చేస్తారా? సో వాళ్ళు ఆ టికెట్ లేదనుకో, ఆ డీకే శివకుమార్ ఉన్నాడు కదా, ఏమరా నువ్వు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తావా లేకపోతే ఇక్కడ దొక్కమంటావా రియల్ ఎస్టేట్లో? గతంలో 2019లో కేసీఆర్ ఏం చేసిండు? ముందు 3 నెలల ముందు ఎలక్షన్ జరిగి జగన్మోహన్ రెడ్డికి సాయం చేసిండు కదా, ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళందరిని తొక్కి తెలుగుదేశం పార్టీలో నుంచి గుంజి ఆ మేడాల లక్ష్మి చాలామందిని గుంజి ఏం చేసిండు కేసీఆర్ గారు? ఎగదోలిండు కదా ఆంధ్రప్రదేశ్ మీదుగా. అటువంటి యలమ సామాజిక వర్గాన్ని, యాదవ సామాజిక వర్గాన్ని, రియల్ ఎస్టేట్ వాళ్ళని, సినిమా వాళ్ళని కూడా వ్యతిరేకం చేసిండు కదా. ఇప్పుడు ఏంటంటే నువ్వు చూపించిందే నీరజాక్ష, నువ్వు నేర్పించిన సిద్ధాంతం, కాకపోతే కాస్త వెనక ముందు 5 ఏళ్ళు తిరిగేళ్ళకి కాలచక్రము. ఇప్పుడు ఏమవుతుంది? డీకే శివకుమార్ ఆ పక్క నీ పార్టీ నీకెట్ట ముద్దో, డీకే శివకుమార్కి కాంగ్రెస్ పార్టీ ముద్దు. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ రావాలని వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండరు కదా, కాబట్టి వాళ్ళ పార్టీని వాళ్ళు గెలిపించుకోవాలని చూస్తారు కదా. బెంగళూరులో ఉండే రియల్ ఎస్టేట్ బ్యాచ్, తెలంగాణలో ఉండే రియల్ ఎస్టేట్ బ్యాచ్కి రేవంత్ రెడ్డి ఏడ కొరడారు రూపిస్తాడో, బెంగళూరులో ఏమవుద్ది? డీకే శివకుమారు కొరడారు రూపిస్తాడు. ఎక్కడికి పారిపోవాలి వీళ్ళంతా? అర్థమవుతుందా? మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే షణ్ముఖు, ఏది ఏమైనా కూడా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే షణ్ముఖు, గుర్తుపెట్టుకోండి, మనం ఆలోచించుకోవాల్సింది ప్రజాస్వామ్యంలో ఇది రాజకీయ వ్యవస్థ కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి ఎవడైనా కట్టుబడి ఉండాల్సిందే. అర్థమైందా? ఇప్పుడు తెలంగాణలో ఏమైంది? రేవంత్ రెడ్డి చిట్టా తీస్తుంటే రోజు అసెంబ్లీలో ఏమవుతుంది షణ్ముఖో? 6,71,000 కోట్ల అప్పుల్లో ఉందంట. కేసీఆర్ ఏం చెప్పాడు టీవీలో, మనం ఏం చూసాం? ధనిక రాష్ట్రం అని డోలు కొడితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైంది? అప్పుల కుప్ప అయింది తెలంగాణ. ఇప్పుడు ఎడ చేయాలరా అని తల బిక్కుంటే ఇవాళ 3 ప్రాజెక్టుల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసేసాడు. ఏది? విద్యుత్ ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు దాని మీద వేశాడు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గజ వణకుతుర్రు ఒక్కొక్కరు. అదేవిధంగా మనోడి నొప్పులు చేసి పెట్టిండు. ఇవన్నీ రేపు ప్రజాప్రభుత్వం వస్తే, ప్రజలందరి ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అప్పుడు ఈ బొక్కల చిట్ట ఏది 11.28 లక్షల కోట్ల చిట్ట నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పింది చూడు, 4,49,000 కోట్లు. ఓకే, దాన్ని ఒప్పుకుంటా. కార్పొరేషన్లో తాకట్టు పెట్టి తెచ్చినప్పుడు చెల్లించాల్సిన బాకీలు ఏం బడ్జెట్లో చూపించకుండా నువ్వు మ్యానిపులేట్ కిటికీ కడితే, ఇప్పుడు కార్పొరేషన్లు బోల్డ్ ఉన్నాయి కదా, అవన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు కదా, ఆ బొక్కలు కూడా బయటకు వస్తే రేపు ఒక్కొక్క నెత్తి మీద, ఇప్పుడు తెలంగాణలో ఒక్కొక్క మనిషి మీద 7 లక్షలు అప్పు ఉందంట. అవి ఎవరు చేసిర్రా? ముఖ్యమంత్రి చేసిండా ఆ అప్పుని షణ్ముఖు? క్యాబినెట్ మంత్రులు ముఖ్యమంత్రి చేస్తే ప్రజలు ఎందుకు భరాయించాలా భారాన్ని? ఇప్పుడు నువ్వు చేసిన అప్పు అంతా ప్రజలు ఎందుకు భరాయించాలా? కాబట్టి రేపు మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు, నువ్వు నియమించుకున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఈ డబ్బులన్నీ ఇటుపోయినాయని బయటికి లాగాలి కదా, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి కదా, అభివృద్ధి అన్నా చూపించాలి కదా, డబ్బులు నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టి నువ్వు చూపించాలి కదా. అవి చూపించలేనప్పుడు నీ మీద సివిల్ క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి కదా ఈ రాజకీయ నాయకుల మీద. అప్పుడు ఎక్కడికి తప్పించుకుంటారు? అందుకే ప్రజాస్వామ్యం బలమైంది. ప్రజలు రేపు విఘ్నతతో ఆలోచించి మాయ మాటలకి, మోసపు మాటలకు పోకుండా కరెక్ట్గా మీటి నొక్కారనుకో, సైనికుడి చేతిలో ఏముంటుంది? AK-47 గన్ను ఉంటుంది. ప్రజల చేతిలో ప్రజాస్వామ్యంలో ఏముంటుంది షణ్ముఖు? చూపుడు వేలే నీకు ఆయుధం, నీ ఓటే మారణాయుధం లాంటిది. రాజకీయ నాయకుడికి నీ ఓటు మారణాయుధం లాంటిది షణ్ముఖు. కాబట్టి నువ్వు ఓటు సరైన పార్టీకి వేసినావు అనుకో, వాడిని ఏం చేయాలో వచ్చే ప్రభుత్వం చేస్తుంది, లేదంటే ప్రజలైనా తిరుగుబాటు చేస్తారు. కాబట్టి నేను అనేది షణ్ముఖు, యువగళం 100% సక్సెస్, లోకేష్ యొక్క బలం,
ప్రజలు తెలుసుకున్నారు. ఓహో, మనం సినిమాలో చూసింది తప్పు, ఇతను మంచి తెలివైనటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి కాడికి 100 రెట్లు తెలివైన వ్యక్తి. అంతెందుకు, లోకేష్ గారు ఏ స్కూల్లో ఎక్కడ చదివాడు సర్టిఫికేట్లన్నీ బయట పెడతాడు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బయట పెట్టమానండి, ఏ కాలేజీలో చదివాడు, ఆ మార్క్ లిస్ట్ కొంచెం మిగతా వాళ్ళకు ఊరుకొద్దు, వాళ్ళ సాక్షి ఛానల్లో వాళ్ళ సాక్షి పేపర్లో ఏమని చెప్పండి. ఇది 10th క్లాస్ మార్కుల లిస్టు, ఇంటర్మీడియట్ మార్కుల లిస్టు, నేను డిగ్రీ చేసిన డిగ్రీ మార్కుల లిస్టు, తర్వాత ఇంకేంది ఆయన ఏదో ఎంబీఏ చేసినాను అన్నాడు కదా, ఆ మార్కుల లిస్టు, ఏ యూనివర్సిటీలు ఇచ్చినాయో నువ్వే యూనివర్సిటీలో చదువుకున్నావు షణ్ముఖం? నేను జేఎన్టీ అనంతపురం. నీకు ఇచ్చారా? ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ప్రొఫెషనల్ డే సర్టిఫికేషన్ అని ఇస్తారు. ప్రొఫెషనల్ డే సర్టిఫికేషన్ ఇస్తారుగా. ఇప్పుడు ఆ సర్టిఫికేట్లు చదువుకున్న వాళ్ళు అందరి దగ్గర ఉంటాయిగా. ఇప్పుడు మన అందరు చదువుకున్న వాళ్ళు బీటెక్ ఎంటెక్ ఓడీలు ఇస్తారు, ఓవరాల్ డిగ్రీ అని చెప్పేసి అన్నీ ఇస్తారుగా, సర్టిఫికేట్ మార్కులు కాపీలు ఇస్తారుగా, అవన్నీ అందరి దగ్గర ఉంటాయిగా. ఇప్పుడు గ్రాడ్యుయేట్ కంపెనీలో అయిన వాళ్ళకి ఎమ్మెల్సీ ఓటు ఉంటుందిగా, ఉండదా? మన జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఓటు లేదు తెలుసా మీకు? పులివెందుల మన ఓటు ఇలా పులివెందుల ఎమ్మెల్సీ ఓటు లేదు జగన్మోహన్ రెడ్డికి. నిజం, లిస్టు తీసుకోండి. పులివెందుల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, ఓటు వేయలే ఆయన. అంటే ఒక ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరిని ఓటేయమని చెప్పే ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఓటేయలా అంటే కారణం ఏంటి? ఆడ నీ పత్రం బయటకు వస్తుందనేగా. నువ్వు ఎందుకు చేర్చుకోలేదు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలందరినీ పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రి తన యొక్క ఓటు, అంటే రాష్ట్రంలో గవర్నర్ తర్వాత రెండో పౌరుడు ఈయనే కదా, ముఖ్యమంత్రి కదా. ప్రథమ పౌరుడు గవర్నరు, రెండో పౌరుడు ఎవరు? ముఖ్యమంత్రి ఓటేయలేదంటే దాని అర్థం ప్రజలు ఏమని అర్థం చేసుకుంటారు షణ్ముఖం? అంటే నువ్వేమో ఎమ్మెల్సీ ఓటు చేర్చుకోవు, ఎమ్మెల్సీ ఓటు వేయవు, లోకేష్ని మాత్రం విమర్శిస్తారు మీరంతా. ముందు అది చూసుకోండి. అంటే నేను అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు యువత, చదువుకున్న ప్రొఫెసర్లు, అంటే డాక్టర్లు, లాయర్లు, అన్ని వర్గాలు, విజ్ఞాన యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు, స్కూల్ టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, తర్వాత అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ అందరూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా ఎదురు తిరుగుండ్రు. ఇంకేడు నువ్వు గెలిచేది? ఓట్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంది. ఆ రోజు ఈవీఎంలో గుద్దు మీద గుద్దుతుంటే నువ్వు పెట్టిన ముద్దులకి రేపు ఈవీఎంలో గుద్దులు బాగానే గుద్దతారు. కాబట్టి ఈ ప్రభుత్వం కుప్పగోలటం ఖాయం. అర్థమైందా? ఏ ప్రభుత్వమా? యువజన శ్రామిక రైతు పార్టీకి బంగాళాఖాతంలో కలిసిపోవటం ఖాయం. ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వామపక్షాలతో కూడా కలుపుకొని ప్రజాప్రభుత్వం ఏర్పడటం తథ్యం. కాబట్టి నేను అంటుండేది ఏంటంటే ఫైనల్గా లోకేషు విఘ్నుడు, లోకేషు సినిమా వాళ్ళు చూపినట్టు కాదు, సాక్షి మీడియా చూపించినట్టు కాదు, సాక్షి సోషల్ మీడియాలో వాడే వల్గర్ భాష కాదు. లోకేషు పరిపూర్ణమైన నాయకుడు, వివేకానందుడు వంటి విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. మనకి వివేకానంద స్వామి 31 సంవత్సరాలు చనిపోయాడు. వివేకానందుడికి ఉన్నంత నాలెడ్జి మన లోకేష్కు ఉంది. కాబట్టి నిజమైన పరిపూర్ణమైనటువంటి ప్రజానాయకుడిగా, యువనాయకుడిగా లోకేష్ తనను నిరూపించుకున్నాడు యువగళం పాదయాత్ర ద్వారా. మనకు ఈరోజు మధుసూదన్ రెడ్డి గారి మాటల ద్వారా తెలుసుకున్నది ఏంటంటే యువగళం పాదయాత్ర భారీగా సక్సెస్ అయింది, బ్లాక్ బూస్టర్ అయిందని అంటున్నారు. అదేవిధంగా నారా లోకేష్ ప్రజలు మెచ్చిన, గతంలో మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు పాదయాత్ర, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. దానికి విభిన్నంగా ఈ నారా లోకేష్ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు.